ఈ వీడియోలో ఉన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ లో మీకు ఎన్నింటికి ఆన్సర్స్ తెలుసో కామెంట్ చేయండి. ప్రపంచ హిందీ దినోత్సవంగా ఏ రోజు జరుపుకుంటారు? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. జనవరి 10. ప్రపంచ వేదికపై భాషను ప్రోత్సహించేందుకు 2006 నుంచి జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. గ్లోబల్ పవర్ సిటీ ఇండెక్స్ 2024లో ఏ నగరం అగ్రస్థానంలో ఉంది? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి. లండన్. ప్రపంచంలో లండన్ తర్వాత నెంబర్ 2లో న్యూయార్క్ మరియు నెంబర్ 3లో ప్యారిస్ ఉన్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం పార్థ్ పథకాన్ని ఎక్కడ ప్రారంభించింది? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి. భోపాల్. పార్థ్ స్కీమ్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ జనవరి 8, 2025న భోపాల్లో ప్రారంభించారు. 2025 భారతదేశ అధికారిక క్యాలెండర్ను ఇటీవల ఎవరు ప్రారంభించారు? యువర్ ఆప్షన్స్. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. అశ్విని వైష్ణవ్. ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్, రైల్వేలు మరియు ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ 2025 జనవరి 7న న్యూఢిల్లీలో భారత ప్రభుత్వ అధికారిక క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఢిల్లీలోని రాజ్ఘాట్ సమీపంలో గాంధీ దర్శన్ ఆర్ట్ గ్యాలరీని ఇటీవల ఎవరు ప్రారంభించారు? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి. ఓం బిర్లా. లోక్సభ స్పీకర్ అయిన ఓం బిర్లా జనవరి 6, 2025న న్యూఢిల్లీలోని రాజ్ఘాట్లో గాంధీ దర్శన్ ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించారు. 2025 ప్రపంచ తెలుగు మహాసభలు ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి. ఆంధ్రప్రదేశ్. ప్రపంచ తెలుగు సదస్సు 2025 జనవరి 8 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో ప్రారంభమైంది. భారతదేశంలో ఏఐ మరియు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రాబోయే 2 ఏళ్లలో ఎంత పెట్టుబడి పెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి. $3 బిలియన్. మైక్రోసాఫ్ట్ భారతదేశంలో తన క్లౌడ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వ్యవస్థను మెరుగుపరచడానికి రాబోయే 2 ఏళ్లలో $3 బిలియన్ పెట్టుబడి పెట్టే ప్రణాళికలను ప్రకటించింది. భారతదేశంలో రోడ్డు ప్రమాద బాధితుల కోసం క్యాష్లెస్ ట్రీట్మెంట్ పథకాన్ని ఎవరు ప్రారంభించారు? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ. నితిన్ గడ్కరీ. ఈ పథకం ద్వారా ప్రమాదం గురించి 24 గంటల్లో పోలీసులకు సమాచారం ఇస్తే 7 రోజుల పాటు 1.5 లక్షల వరకు చికిత్స ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విద్యార్థుల కోసం గుణోత్సవ్ 2025ని ప్రారంభించింది? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి. అస్సాం. ఏ రాష్ట్ర ప్రభుత్వం సింధు లోయ నాగరికత నాటి లిపిని అర్థం చేసుకున్న వారికి $1 మిలియన్ బహుమతిగా ప్రకటించింది? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ. తమిళనాడు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు పురాతన సింధు లోయ లిపిని అర్థం చేసుకున్నందుకు $1 మిలియన్ బహుమతిని ప్రకటించారు. 15వ లక్ష్య కప్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్లో గోల్డ్ మెడల్ ఎవరు గెలుచుకున్నారు? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి. కిరణ్ జాదవ్. నేవీకి చెందిన కిరణ్ జాదవ్ గోల్డ్ మెడల్ గెలిచాడు. 15వ లక్ష్య కప్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ ఈవెంట్లో 251.7 పాయింట్లు సాధించాడు. ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం ఫాస్ట్ పెట్రోలింగ్ వెసెల్స్ అమూల్య మరియు అక్షయ్ ఎవరు ప్రారంభించారు? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. గోవా షిప్యార్డ్.
భారత జాతీయ ఖో-ఖో జట్టు కోసం 15 కోట్ల స్పాన్సర్షిప్ ఒప్పందంపై ఏ రాష్ట్రం సంతకం చేసింది? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ. ఒడిశా. 3 సంవత్సరాల ఒప్పందం జనవరి 2025 నుండి డిసెంబర్ 2027 వరకు అమలులోకి వస్తుంది. ఒడిషా మైనింగ్ కార్పొరేషన్ (OMC) ద్వారా ఏటా 5 కోట్లు కేటాయిస్తుంది. భారతీయ రైల్వేలో ఇటీవల ఏ నగరం 69వ రైల్వే జోన్గా మారింది? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. జమ్మూ. జనవరి 6, 2025న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ రైల్వే డివిజన్ను ప్రారంభించారు. జమ్మూని ఉత్తర రైల్వే జోన్లో 69వ డివిజన్గా మార్చారు. ఇస్రమ్ పోర్టల్ ఎన్ని షెడ్యూల్డ్ భాషలకు విస్తరించబడింది? యువర్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి. 22. అసంఘటిత కార్మికులకు సమగ్ర పరిష్కారంగా రూపొందించబడిన ఇస్రమ్ పోర్టల్ ఇప్పుడు భారతదేశంలోని అన్ని 22 షెడ్యూల్డ్ భాషలలో అందుబాటులో ఉంది. ఈ వీడియోలో ఉన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మీకు నచ్చినట్టు అయితే లైక్, షేర్ చేసి వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి.